పహల్గాం దాడి తరువాత మొదలైన ఉద్రిక్తతలు తగ్గాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. గతంలో పాక్తో యుద్ధం, ఆ తరువాత జరిగిన పరిణామాలు, అప్పట్లో అమెరికా వైఖరి ఏమిటన్న విషయాలపై ఆసక్తి కనిపిస్తోంది. సిమ్లా ఒప్పందం చేసుకోవడానికి ముందు జరిగిన సంఘటనల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్యానికి ప్రయత్నిస్తున్న అమెరికా అప్పట్లోనూ అందుకు ట్రై చేసింది. అప్పటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అందుకు నిరాకరించారు. ధీటుగా జవాబు చెప్పారు. ఇండియా పాకిస్తాన్ వ్యవహారాల్లో తలదూచితే అమెరికా నోరు మూసుకొని కూర్చోదు. ఇండియాకు తగిన గుణపాఠం చెబుతాం. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. మరి నిక్సన్ మాటలకు భారత ప్రధాని ఇందిరాగాంధీ ఇచ్చిన సమాధానం భారతదేశ దృఢత్వానికి సంకేతంగా చూడవచ్చు. ఇండియా అమెరికాను స్నేహితునిగా పరిగణిస్తోంది, యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అన్నారు ఇందిర. 1971లో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఇరువురు నేతల మధ్య ముఖాముఖి జరిగిన సంభాషణలో ఇది చిన్న భాగం. దీని తరువాత జరగాల్సిన భారత అమెరికా సంయుక్త పత్రికా సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసి ఇందిరాగాంధీ తనకి సాధ్యమైన టీవీతో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. అవసరమైన చోట కాఠిన్యం చూపడంలో ఇందిరాగాంధీ ఎక్కడా వెనుదీయలేదు. వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమెకు వీడ్కోలు చెప్పేందుకు కారు వరకు వచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసింజర్ ఇందిరాగాంధీ కారు ఎక్కుతూ ఉండగా, మేడం, అధ్యక్షునితో మీరు కొంత సహనంగా వ్యవహరించి ఉండాల్సిందని అనుకోవటం లేదా అని అడిగినప్పుడు, మీ సలహాలకు ధన్యవాదాలు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా అకృత్యాలపై పోరాడేందుకు తగినంత దృఢంగా, నిటారుగా మా వెన్నుముక ఉంది. వేల మైళ్ళ దూరం నుండి దేశాన్నైనా శాసించే రోజులు గతించాయని మేము రుజువు చేస్తామని ఇందిరాగాంధీ అన్నారని హెన్రీ కిసింజర్ తన ఆత్మకథలో రాశారు. అమెరికా నుంచి ఇందిరాగాంధీ ప్రయాణించిన ఎయిర్ ఇండియా బోయింగ్ పాలెం ఇప్పటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయిని తక్షణం తన నివాసానికి పిలిపించుకున్నారు. 1 గంట ఏకాంత చర్చల అనంతరం వాజ్పేయి హడావిడిగా వెళ్లిపోయారు. ఆ తరువాత తెలిసింది, ఐక్యరాజ్య సమితిలో భారత్ కు వాజ్పేయి ప్రాతినిధ్యం వహించనున్నారని. బీబీసీ ప్రతినిధి డొనాల్డ్ పాల్, ఇందిరాజీ మిమ్మల్ని బలమైన ప్రత్యర్థిగా భావిస్తారు కదా, అయినప్పటికీ ఈ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్య సమితిలో మీరు గొంతు చించుకోగలనని భావిస్తున్నారా అని వాజ్పేయిని ప్రశ్నించాడు. దానికి ఒక తోటలో గులాబీ ఉంటుంది, ఒక లిల్లీ కూడా ఉంటుంది. రెండు తానే అందమైన దాన్ని అనుకుంటాయి. అయితే తోట సంక్షోభంలో
పడినప్పుడు మొత్తం తోట అందాన్ని కాపాడుకోవడానికి రెండూ ఒకటిగానే ఉంటాయి. తోటను కాపాడేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఇదే భారత ప్రజాస్వామ్యం అని వాజ్పేయి సమాధానం. అమెరికా పాకిస్తాన్ కు 270 పాటాన్ ట్యాంకులు పంపింది. ప్రపంచ మీడియా ప్రతినిధులను పిలిచి తమ ట్యాంకులు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవని, అందువల్ల వాటిని ధ్వంసం చేయడం సాధ్యం కాదని చెప్పింది. అందుకు కారణం ఓపెన్ సీక్రెట్. ఇండియాకు మరే దేశము సహాయం చేయకూడదని ప్రపంచ దేశాలకు అదో హెచ్చరిక. అక్కడితో అమెరికా ఆగిపోలేదు. భారతదేశానికి చమురు సరఫరా చేసే ఏకైక అమెరికా కంపెనీ బర్మా షెల్ కంపెనీని సరఫరా నిలిపివేయమంది. భవిష్యత్తులో కూడా భారత్తో వ్యాపారం చెయ్యరాదని శాసించింది. అమెరికా ఆయిల్ సరఫరాను నిలిపివేస్తే ఇందిరాగాంధీ అద్భుత దౌత్య నీతి వల్ల యుక్రెయిన్ నుండి చమురు సరఫరా జరిగింది. ఒకరోజు యుద్ధంలోనే 270 ట్యాంకులు ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన ట్యాంకులను ఇండియాకు తెచ్చి ప్రదర్శించారు. రాజస్థాన్లోని మండే ఎడారులు అమెరికా ప్రతిష్ట భంగపాటుకు నేటికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. పద్దెనిమిది రోజుల యుద్ధం 1.5 లక్షల పాకిస్తానీయులను యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడంతో ముగిసింది. లాహోర్ జైలు నుండి ముజిబర్ రెహమాన్ విడుదలయ్యారు. మార్చి నెలలో బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ ఇందిరాగాంధీ పార్లమెంట్లో ప్రకటించారు. వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గామాత అని సంబోధించారు. అమెరికాతో ఇందిరా వ్యవహరించిన దృఢత్వం కారణంగా
భారత్కు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించాయి. అందులో మొదటిది ఇండియా సొంత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ రూపుదిద్దుకుంది. మరొక అంశం ఒక బలమైన దేశంగా ఇండియా ప్రపంచానికి చాటి చెప్పింది. ఆపై అలీన దేశాల కూటమిని ఇండియా ముందుండి నడిపింది. ఈ కూటమికి తిరుగులేని నాయకుడిగా రూపొందింది. శక్తివంతమైన ఆ కాలం, ఆనాటి సంఘటనలు కాలగర్భంలో కలిసిపోయాయి. నిజమైన చరిత్ర ఇప్పటికీ మార్గదర్శిగా ఉంటుంది.